కోడల్ని అదుపులో పెట్టుకోవాలి గాని అలా ఎలా వదిలేస్తారు వదినా? పైగా అన్నయ్య గారేమో మిలిటరీ వాళ్ళు అయ్యుండే. ఇంకా ఆపుతారా మీరు? ఇంకా ఆపుతారా మీరు? ఆపుతారా మీరు? మీకేం తెలుసని మాట్లాడుతున్నారు? ఏం తెలుసని మాట్లాడుతున్నారు? నిజాలు తెలుసుకోకుండా మీ నోటికొచ్చినట్టు మాట్లాడతారా? ఈ ఇంటి కోడలు ఎలాంటిదో, ఎందుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళిందో మీకేమైనా తెలుసా? తను పెళ్లికి ముందు మరొకరిని ప్రేమించడం, అతనితో వెళ్ళిపోవడం మీరు చూసారా? నువ్వెవరమ్మాయి అంత గట్టిగా మాట్లాడుతున్నావు? నేను గౌతమ్ గారి బాబుని చూసుకోవడానికి వచ్చిన నర్సుని. 2-3 రోజుల నుంచి నేను ఇంటికి వస్తున్నాను. ఈ ఇంట్లో వాళ్ళు ఎంతో మంచివాళ్ళు. గౌతమ్ గారికి తన భార్య అంటే చాలా ఇష్టం. అహల్య గారికి గౌతమ్ గారంటే ఎంతో గౌరవం అని చెప్పారు. కట్టుకున్న భర్తను, కన్నబిడ్డను వదిలి వెళ్లాలని ఏ ఆడది కోరుకోదు. స్వర్గం లాంటి ఇంటిని వదిలేసి నరకంలో పడాలని ఏ ఆడది అనుకోదు. అహల్య గారు ఎందుకు వెళ్ళిపోయారో, అందుకు కారణమేంటో, తనకి ఏ సమస్య ఉందో మీకు తెలీదు. మీకు తెలియకుండా ఎందుకు మాట్లాడతారు? సాటి ఆడపిల్ల మీద అలా ఎలా నిందలేస్తారు? ఆవిడ్నంటుంటే నీకెందుకమ్మా అంత పౌరుషం వస్తుంది? అసలు నువ్వెవరు? నేను అహల్య గారిలా ఒక ఆడపిల్లని. సాటి ఆడపిల్లపైన ఆధారం లేని నిందలు వేస్తే నాకు కోపం వస్తుంది. మీ కూతురు సీమంతానికి పిలవడానికి వచ్చిన మీరు ఇంటి కోడలపై నింద వేస్తే ఈ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధగా ఉంటుంది? ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా మీకు? మీరన్నట్టు ఈ మధ్య కొంతమంది అమ్మాయిలు భర్తల్ని చంపి ప్రియుల దగ్గరికి వెళ్ళుండొచ్చు. అంత మాత్రాన ఆడవాళ్ళందరి మీద నిందలు వేస్తారా? మీరు మీ భర్తలతో సవ్యంగా కాపురం చేయట్లేదా? మీ కూతురు కోడలు చేయట్లేదా? రామాయణంలో మంచిదైన సీత ఉంది, చెడ్డదైన శూర్పణఖ ఉంది, సాత్వికురాలైన కౌసల్యదేవి ఉంది, స్వార్థపరురాలైన కైకేయి ఉంది. మంచి చెడు అన్ని చోట్ల ఉంటాయి. అలాగని మంచిని మర్చిపోయి చెడుని ఎత్తి చూపడం పద్ధతి కాదు. ఇంకెప్పుడు మీ నోటికొచ్చినట్టు మాట్లాడకండి. సాటి ఆడదానిపైన నిందలు వేయకండి. ముఖ్యంగా ఈ ఇంటి కోడల గురించి నీచంగా మాట్లాడకండి. శభాష్ మీరా గారు, చాలా బాగా చెప్పారు. మంచి చెడు ముందు వెనక ఆలోచించకుండా నోటికొచ్చినట్టు మాట్లాడే ఇలాంటి వాళ్ళకి మీ మాటలు చెంపదెబ్బ లాంటివి. నిజానికి నా భార్య గురించి నీచంగా మాట్లాడిన వీళ్ళకి నేనే క్లాస్ తీసుకోవాల్సింది. కానీ సాటి ఆడపిల్లగా నా భార్య గురించి మీరే ముందుగా రియాక్ట్ అయ్యారు. మీకు చాలా థ్యాంక్స్ అండి. విన్నారుగా అక్కయ్యలు, ఇంకెప్పుడు ఏ ఆడపిల్ల గురించి నీచంగా మాట్లాడకండి. నా భార్య గురించి మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. సారీ గౌతమ్, బయట ఎవరెవరో రకరకాలుగా అనుకుంటుంటే ఆ విషయం మీతో చెప్పాం. సారీ అమ్మా, నిజానికి మేము అలా మాట్లాడడం తప్పే. పొరపాటున అలా మాట్లాడాం. ఇంకెప్పుడు అలా మాట్లాడం. ఏమీ అనుకోద్దు సుభద్ర, నోరు జారి మాట్లాడం. సాయంత్రం తప్పకుండా సీమంతానికి రండి. పద. ఏంటిది? మొన్నేమో అదితి బాబునేదో అంది అని పెద్ద గొడవ చేసింది. ఇప్పుడేమో అహల్యనెవరో ఏదో అన్నారని చెప్పేసి గొడవ చేస్తుంది. అసలు ఈ నర్సు ఎవరు? దీని తతంగమేంటి? అవునుగా, ఈ నర్సు కొంపదీసి ఆలియా ఫ్రెండ్ కాదు కదా? నాకు అదే అనిపిస్తుంది.
ఈ నర్సు అహల్యని వెనకేసుకొస్తుంది. చాలా థ్యాంక్స్ అమ్మా. మా గురించి, మా ఇంటి గురించి, మా కోడలి గురించి చక్కగా మాట్లాడావు. అహల్య ఎందుకు వెళ్ళిపోయిందో మాకింతవరకు తెలీదు. మా కోడలైతే చెడ్డది కాదు, చాలా మంచిది. నాకు తెలుసండి, ఇలాంటి మంచి వాళ్ళ ఇంట్లో అందరూ మంచివాళ్లే ఉంటారు. నాకు తెలిసి నిజమైన కారణం ఏంటో తెలిసే వరకు ఎవరూ తొందరపడకూడదు. చాలా థ్యాంక్స్ మీరా గారు. ఈరోజు మీరు నా పరువు కాపాడారు. ఇక మీదటి నుంచి ఎవరూ నా అహల్య గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడరు. వచ్చింది నేనే అని తెలిస్తే ఏమవుతారో. సరే సార్, నేను బయలుదేరుతాను. ఒక్క నిమిషం మీరా గారు, నాకు కూడా కొంచెం పని ఉంది. మిమ్మల్ని సెంటర్లో డ్రాప్ చేసి వెళ్తాను. పదండి. ఆగవే. ఏదో నీ అత్తారులు లాగా నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తున్నావు, నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నావు. మర్యాదగా మాట్లాడండి. నేనేం ఊరికే రాలేదు. బాబు ఏడుస్తున్నాడని ఫోన్ చేస్తే వచ్చాను. ఏంటి దబాయించి మాట్లాడుతున్నావు? నువ్వు ఆఫ్టర్ ఆల్ నర్సువి. నేనెవరో తెలుసా? డాక్టర్ని. మీరు డాక్టర్, నేను నర్స్ అన్నది హాస్పిటల్లో, ఇక్కడ కాదు. ఎంత పొగరుగా సమాధానం చెప్తుంది.